బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడు తన బాధ్యతను మర్చిపోయి తాగుడుకు బానిసై 7వ తరగతి చదువుతున్న విద్యార్థిని చితక్కొట్టాడు. ఈ ఘటన మహబూబాద్ జిల్లా ముత్యాలమ్మగూడెం గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో చోటు చేసుకుంది. విద్యార్థి బానోత్ ప్రవళికను ఉపాధ్యాయుడు సూర్య మెడపై బలంగా కొట్టడంతో ఆమె తీవ్ర గాయాల పాలైంది. విషయం తెలుసుకున్న వార్డెన్ అమ్మాయికి ప్రాథమిక వైద్యం చేయించి విషయం బయటకు రాకుండా చూసింది. అయితే విద్యార్థి పరిస్థితి విషమించడంతో ఆమె పరిస్థితి ఆందోళనకరంగా మారింది. పరిస్థితి చేయి దాటిపోవడంతో హాస్టల్ వార్డెన్ అమ్మాయిని మహబూబాద్లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీంతో ఈ విషయం బయటకు వచ్చింది. విద్యార్థిని కొట్టిన ఉపాధ్యాయులతో పాటు వార్డెన్పై తక్షణమే చర్యలు చేపట్టాలని గిరిజన సంఘాలు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడు తన బాధ్యతను మర్చిపోయి తాగుడుకు బానిసై 7వ తరగతి చదువుతున్న విద్యార్థిని చితక్కొట్టాడు. ఈ ఘటన మహబూబాద్ జిల్లా ముత్యాలమ్మగూడెం గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో చోటు చేసుకుంది. విద్యార్థి బానోత్ ప్రవళికను ఉపాధ్యాయుడు సూర్య మెడపై బలంగా కొట్టడంతో ఆమె తీవ్ర గాయాల పాలైంది. విషయం తెలుసుకున్న వార్డెన్ అమ్మాయికి ప్రాథమిక వైద్యం చేయించి విషయం బయటకు రాకుండా చూసింది. అయితే విద్యార్థి పరిస్థితి విషమించడంతో ఆమె పరిస్థితి ఆందోళనకరంగా మారింది. పరిస్థితి చేయి దాటిపోవడంతో హాస్టల్ వార్డెన్ అమ్మాయిని మహబూబాద్లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీంతో ఈ విషయం బయటకు తెలిసింది. విద్యార్థిని కొట్టిన ఉపాధ్యాయులతో పాటు వార్డెన్పై తక్షణమే చర్యలు చేపట్టాలని గిరిజన సంఘాలు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన తాజా సమాచారం మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ, చెప్పండి. థ్యాంక్ యూ సంపత్. మహబూబాద్ జిల్లా ముత్యాలమ్మగూడెం గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న బానోత్ ప్రవళికను అదే స్కూల్లో ఉన్న ఉపాధ్యాయుడు సూర్య మెడపై బలంగా కొట్టడంతో తీవ్ర గాయాల పాలైంది విద్యార్థిని. ఇటు విషయం తెలుసుకున్న ఇటు వార్డెన్, ఇటు అమ్మాయికి సంబంధించిన ఆయింట్మెంట్ కావచ్చు, గోళీ ఇచ్చే విషయానికి సంబంధించి కూడా ఇటు తల్లిదండ్రులకు చెప్పకుండానే బయటికి కుక్కకుండా కూడా చూసే ప్రయత్నం అయితే ఇటు యజమాన్యం అయితే చూసినా కూడా చెప్పవచ్చు. ఇటు 2వ రోజు కూడా మెడ నరాలు మొత్తం కూడా ఇటు పట్టి వేసుకోవడం విద్యార్థి పరిస్థితి కొంత ఆందోళనకరంగా మారిన నేపథ్యంలో కూడా ఇటు ఏమీ చేయలేక ఇటు హాస్టల్ వార్డెన్ మాత్రం అమ్మాయికి సంబంధించిన అమ్మాయిని ఇటు మహబూబాద్ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రి మాత్రం యజమాన్యం మాత్రం తరలించారు. ఇటు వైద్యం అందించినప్పటికీ కూడా ప్రయోజనం లేకపోవడంతో ఇటు ప్రైవేటు వైద్యశాలకు కూడా పంపించడం పరిస్థితి నెలకొంది. అయితే ఇట్టి విషయాన్ని కూడా ఏదైతే ఉపాధ్యాయులు కొట్టిన విషయాన్ని కూడా తల్లిదండ్రులు చెప్పకపోవడం పట్ల మాత్రం ఇటు తల్లిదండ్రులు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటు తల్లిదండ్రులతో పాటు కూడా ఇటు ఏదైతే విద్యార్థి సంఘాల నాయకులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఉపాధ్యాయుడు తాగుడుకు బాధితాయి కూడా ఈ విధంగా విద్యార్థిని చిట్కా బాధిన సంఘటన సంబంధించి కూడా ఇప్పటికే ఇటు తల్లిదండ్రులతో పాటు ఇటు విద్యార్థి సంఘాలు కూడా ఇటు ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే విద్యార్థిని మాత్రం ఇటు చికిత్స నిమిత్తం కూడా ఇటు ప్రైవేటు వైద్యశాలకు అయితే తరలించిన పరిస్థితి ఉంది. కొంత విద్యార్థినికి కొంత మెడనరాలకు సంబంధించి కూడా తీవ్రంగా గాయాలైన నేపథ్యంలో కూడా కొంత అమ్మాయి పరిస్థితి మాత్రం కొంత క్షీణించినట్టు కూడా ఇటు వైద్యాధికారులు అయితే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే విద్యార్థిని వచ్చిన ఉపాధ్యాయుని మాత్రం చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే ఇటు విద్యార్థికి సంబంధించిన తల్లిదండ్రులతో పాటు ఇటు గిరిజన సంఘాలు, ఇటు విద్యార్థి సంఘాలు మాత్రం డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సంపత్. ఓకే, థ్యాంక్ యూ హరికృష్ణ. చెప్పండి, అంత వాసన వస్తుందని విద్యార్థిని చెప్తే 3 విద్యార్థులను చిక్కుతబాదినట, చాలా హేళనగా ప్రవర్తించినట. కాబట్టి గత నిన్న
సీరియస్ అయితే ఈ రోజు వాళ్ళ తల్లిదండ్రులకు బయటకు వచ్చి చిన్నగా నడుచుకుంటూ బయటకు వచ్చి ఫోన్ చేస్తే తన తల్లి వచ్చి ఇప్పుడు హాస్పిటల్కి తీసుకొచ్చింది. మీకు మీ పేరెంట్స్ చెప్పవద్దని హెచ్ఎం గారు చెప్పినట్ట. ఏం జరిగిందమ్మా? అయితే టెస్ట్ పట్టుకుంటా బాగా వడుకుతున్నాడు. అయితే మా అమ్మాయి పక్కన ఒక అమ్మాయి చూసింది. అయితే వచ్చి నాకు చూస్తామని మీకు మీద చెప్పి కొట్టి నన్ను ఇక్కడ కొట్టిండు. ఎన్ని రోజులు అవుతుంది? నిన్న సాయంత్రం కొట్టిండు. ఎందుకు కొట్టిండు? అతని వైపు చూస్తున్నారని ఇంకా 3 అమ్మాయిలు కొట్టినట్లేదు. అతని వైపు చూస్తున్నారని కొడుతున్నాడు. అతని వైపు చూసేందుకు దేని కొట్టిండమ్మా? చేయితోటి. ఏం చెప్తావు సబ్జెక్ట్? తెలుగు. నీ పేరేం పేరమ్మా? ఆగన్నా. ఆమె ఏం తిడుతున్నాడు. చాలా సార్లు సార్ మంచిగా ఎన్నిసార్లు చెప్పినట్లనే చెప్తుంది. నిన్న నైట్ మేడం దగ్గర వెళ్తే చాలాసేపు కూర్చోబెట్టింది. ఆ చేతులు